సూపర్ హెల్తీ అండ్ సూపర్ న్యూట్రిషియస్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎర్ర బొబ్బర్లతో అనమాట. చావ్లీ అని పిలుస్తారు. దీన్నే అలసందలు, బొబ్బర్లు అని కూడా పిలుస్తారండి. మనం నెలకవారీ సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి రకరకాల మిల్లెట్స్, అదే విధంగా పప్పు ధాన్యాలు తెచ్చుకుంటే కనుక మంచి ఫుడ్ ని ఇంటిల్లిపాదిగా అందించగలుగుతామండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ రెడ్ చావ్లీ ద్వారా. మనం అనుకుంటాము ఆరోగ్యంగా ఫుడ్ ని తయారు చేసుకుంటే అది టేస్ట్ లెస్ ఉంటుందేమో అనుకుంటాము. చాలా రాంగ్ ఒపీనియన్ అండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేదు. ఈ రెడ్ చావ్లీ అంటే ఈ ఎర్ర బొబ్బర్ల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. హార్ట్ హెల్త్ గానీ, బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ గానీ, బోన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ గానీ, ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి గానీ, మజిల్ రిపేర్స్ గానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన హెయిర్ రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఎన్నో ఎంజైమ్స్ దీంట్లో ఉంటాయండి. ఇంకా మనము మన ఆహారంలో ఇవన్నిటిని భాగం చేసుకుంటే కనుక మన హెల్త్ చాలా బాగా చూసుకున్న వాళ్ళం అవుతామండి. పైగా వీటిని స్ప్రౌట్స్ చేసుకోవడం కూడా చాలా చాలా తేలికండి. 24 hours లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. పైగా వాటిని వారం పాటు ఎంజాయ్ చేయొచ్చండి. వాటిలోని పోషకాలని, న్యూట్రిషన్ వాల్యూస్ ని. ఇంకా నేను ఈ బొబ్బర్లతోటి ఈ రోజు ఒక డిష్ ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ బొబ్బర్లను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకుని 12 hours పాటు సోక్ చేసుకోవాలండి. 12 hours దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి మళ్ళీ ఇంకో 2 సార్లు కడుక్కుని మంచి శుభ్రమైనటువంటి వెట్ క్లాత్ లో వేసుకుని చక్క టైట్ గా మూట కట్టేసుకుంటే 12 hours కి మనకి పర్ఫెక్ట్ గా మొలకలు వచ్చేసి ఉంటాయి అనమాట. నేను ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తానండి. కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా మొలకలు వచ్చినాయో. మరీ అతిగా కూడా రాకూడదండి. గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఎంత రావాలో అంతే రావాలన్నమాట. చూస్తున్నారు కదా మొలకలు వచ్చేసినాయి. ఇంకా వీటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే వారం పాటు ప్రాపర్ గా తినొచ్చండి. ఈ వారం బొబ్బర్లు చేసుకుంటే నెక్స్ట్ వారం పెసలు, నెక్స్ట్ వారం బఠానీలు, నెక్స్ట్ వారము పల్లీలు, ఆ పై వారం శనగలు, ఇట్లా మార్చి మార్చి మనము స్ప్రౌట్స్ చేసుకోవచ్చండి. ఇట్లా మీ ఇష్టము ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అనమాట. వీటితోటి నేను ఇంకా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటానండి. దీన్ని ఫస్ట్ బౌల్ లోకి వేసుకుంటున్నాను. ఈ రోజు అవసరమైనటువంటి వాటిని మాత్రం నేను స్టీమ్ చేసే బౌల్లోకి 2 గుప్పుళ్ళు దీంట్లో వేసుకున్నానండి. స్టీమ్ చేసుకున్న ఒక 2 నిమిషాల పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ని స్కిప్ చేసి అచ్చంగా వాటితో కూడా చేసుకోవచ్చండి. మీ ఇష్టము, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 నిమిషాలు స్టీమ్ చేసి చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ గ్యాస్ ఫార్మేషన్ అది ఉండదు. పైగా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంక ఇది స్టీమ్ అయిపోయింది. కాస్త చల్లారనిచ్చి ఈ లోపు నేను ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నానండి. వాటిని యాడ్ చేసేసుకుంటున్నా. అదే విధంగా కీరా కూడా సన్నగా తరుక్కుని యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా 2 క్యారెట్లు ఈ విధంగా చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. చాలా ఫైన్ గా తరుక్కోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. కసకసమని మనకు తగలకుండా. హిమాలయన్ పింక్ సాల్ట్ సైంధవలో అంటారు కదా, అది ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ, 1/4 టీ స్పూన్ కంటే తక్కువ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన జీరా పౌడర్ వేసుకున్నామండి. ఒక పించ్ చాట్ మసాలా వేసుకున్నాం.